దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగములో సాక్షాత్తు యేసు ప్రభుల వారు చెప్తున్న ఒక గొప్ప మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, సర్వలోకానికి యేసు ప్రభువారు పిలుపునిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరికీ దేవుడు గనుక, ఆయన అందరికీ ప్రభువు గనుక, ఆయన అందరికీ రక్షకుడు గనుక, ఆయన అందరినీ ప్రేమించి ప్రియులారా అందరినీ కూడా తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ప్రకారం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ప్రియులారా, దేవుడు లోకమంతటిని ప్రేమించాడు. లోకములో ఏ మనుషుడు నశించుట దేవునికి ఇష్టం లేదు. కానీ ఈ భూమి మీద మనుషుడు పాపములో పుట్టి పాపము చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు, పాపములోనే చచ్చిపోతున్నాడు. కానీ లేఖనం సెలవిస్తూ ఉన్నది, పాపము వలన వచ్చు జీతం మరణము అని. అనగా పాపము ద్వారా వచ్చే జీతం మరణం, అనగా రెండవ మరణము అగ్నిగుండం. ప్రియులారా, మరి ఈ మనిషి పాపములో చచ్చిపోవుట, ఆ నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. అందుకే లోకమంతటిని దేవుడు ప్రేమించి, ఆ దేవుడే మానవ రూపిగా, లోకరక్షకుడుగా, పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. కానీ ఆ దేవుని ప్రేమ తెలుసుకోలేక, ముఖ్యంగా యేసు అంటే అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, అసలు ఎందుకోసం తన దగ్గరికి పిలుస్తున్నాడు అని ఎవరు మనుషులు గ్రహించటలేదు. ప్రియులారా, అపోస్తుడైన పౌలు అంటాడు మొదటి తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అంటాడు. ప్రియులారా, మరి ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద పాపులు అంటే? పౌలు అంటాడు రోమాపత్రిక 3:23 ప్రకారం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. ప్రియులారా, ఈనాడు ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. అందుకే పాపికి రక్షణగా, పాపిని రక్షించుటకై యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అందరి కోసం ప్రియులారా తన పరిశుద్ధమైన రక్తమును గార్చాడు, కలువరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఎందుకు? ఈ పాపులైన మనుషులందరినీ రక్షించుటకు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. సర్వ మానవాళి పాప విమోచనము కొరకై యేసు ప్రభుల వారు కలువరి శిలువలో ఆయన రక్తము గార్చి ప్రాణం పెట్టాడు ఆయన. ఈనాడు యేసయ్య మాట వింటే మనం బాగుపడతాం, యేసయ్యను నమ్ముకుంటే మనం రక్షింపబడతాం. యేసయ్య తాను కార్చిన తన పరిశుద్ధ రక్తములో ప్రతి మానవుడి నాడు తన జన్మ కర్మ పాపములని కడుక్కొని పవిత్రపరచబడి, ఇదిగో ఆ దేవుని కొరకు, ఆ దేవుని బిడ్డలుగా ఈనాడు మనము జీవించగలిగితే మనకెంతో నెమ్మది, శాంతి, సమాధానం. ముఖ్యంగా నిత్య నరకము నుంచి మనని తప్పించి మోక్షానికి వారసులుగా చేస్తున్నాడు, మనని పరలోకానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. కానీ ఈనాడు చాలామంది యేసయ్య మాట వినటం లేదు. ప్రియులారా, యేసయ్య మాటను వింటే నీకు మేలు. ఆయన సర్వలోకాన్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు ఏ బాధలతో, ఏ ఇబ్బందులతో ఉన్నారు, ఏ పాపములో మీరు ఉన్నారు, మీరు నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను, ఇదిగో మీకు నెమ్మదినిస్తాను, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీకున్న సమస్యలు తొలగిస్తాను.
ఏ దుష్ట శక్తులైనా, ఏ రోగములైనా ప్రతిది కూడా నేను తొలగిస్తాను అంటాడు. కానీ ప్రియులారా, ఈనాడు చాలామంది యేసయ్య మాట వినలేకపోతూ ఉన్నారు. యెషయా గ్రంథం 45:22లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, బూదిగంతముల నివాసులారా నన్ను చూసి రక్షణ పొందండి, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అంటాడు. ప్రియులారా, బూదిగంతము నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఈనాడు మనం రక్షణ పొందాలి అంటే, మన పాప శాపము నుంచి మనం విడిపించబడాలి అంటే యేసయ్య వైపు చూడాల్సిందే, ఆయన దగ్గరికి రావాల్సిందే. అప్పుడే మనకు నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. యేసయ్య మాట వింటే నీకు మేలు. యేసయ్య దగ్గరికి వస్తే నీకెంతో నెమ్మది. యేసయ్య నమ్ముకుంటే నీకు మోక్షము దేవుడిస్తాడు, నిత్య నరకము నుంచి నిన్ను తప్పిస్తాడు. కనుక సర్వలోకానికి ఆయన పిలుపునిస్తున్నాడు, ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే సర్వలోకాన్ని ఆయన ప్రేమించిన వాడు, అలాగే సర్వలోక పాపం కొరకై మరణించి తిరిగి లేచిన వాడు ఆయన. యేసయ్య మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన మాట వింటే ఈనాడు మనము ఆశీర్వదింపబడతాం. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మనం అందరము కూడా యేసయ్య ప్రేమతో పిలుస్తున్న ఆ పిలుపుని విని, ఆ మాట విని మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట వినగలిగితే ఆయన మనల్ని, మన కుటుంబాలను రక్షించి కాపాడి నిత్య నరకము నుంచి తప్పించి మోక్షానికి వారసులుగా చేస్తాడు. అట్టి భాగ్యం ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు. మీరు చెప్తున్న గొప్ప ప్రేమగల మాటకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నావయ్యా. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అంటున్నావయ్యా. తండ్రి, ఇంక ఈ లోకంలో ఎంతోమంది రక్షణ లేక పాపములో, శాపములో నశించిపోతున్నారయ్యా. వాళ్ళకు గ్రహింపు దయచేయండి. యేసయ్య నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, సర్వలోక పాప పరిహారం కొరకై మరణించి తిరిగి లేచిన వాడు, రక్తముగా వచ్చిన వాడిని గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు వెలిగించండి నాయన. యేసయ్యని నమ్మిన బిడ్డలను ప్రత్యేకంగా మీరు కాపాడే దేవుడు, విడువని ఎడబాయని దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరెవరు ఏ బాధలు, ఏ సమస్యలు ఉన్నారో వారికి వారి బాధల నుంచి విడిపించండి, వారి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. మంచి నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం నాయన, స్వస్థత లేని వారికి స్వస్థత నాయన, ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్పగా దీవించునుగాక.